సింగనమల నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్గా బండారు శ్రావణిశ్రీ గారు తనదైన శైలిలో ప్రచారంలో ముందంజలో నిలిచారు. 45 నుంచి 50 డిగ్రీలను కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రచారాన్ని రాకెట్ వేగంతో ముందుకు దూసుకెళ్తున్నారు. అలాంటి సమయంలోనే ఎండ వేడిని తట్టుకోలేక వడదెబ్బకు గురి కావడం జరిగింది. 5 రోజులుగా ఆమె ఇంటిలోనే చికిత్స పొందుతున్నారు. ఆ సమయాన్ని కూడా వృధా చేయకుండా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేసుకుంటూ తనను కలవాలనుకున్న ప్రజలను సింగనమల ప్రజల్ని కలుస్తూ ఇతర ప్రాంతాల నుంచి కూడా మద్దతుగా వచ్చిన ప్రజల్ని కలుస్తూ కూడా తన సమయాన్నంతా కూడా ప్రజల కోసం కేటాయిస్తున్నారు. మనం 5 సంవత్సరాలుగా చూసాం శ్రావణిశ్రీ గారి పనితీరు, ఆమె ప్రేమ ఆప్యాయత పలకరింపులు సింగనమల ప్రజలకు ముఖ్యంగా తెలుసు. 5 సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. సింగనమలలో ఏ కార్యక్రమాన్ని కూడా వదలకుండా అన్నింటికీ హాజరై ఈరోజు ప్రజలకు మద్దతుగా తన అభిమానాన్ని చాటి చెప్పారు. 2019లో ఉన్న కాస్త సమయంలో ప్రచారం చేసుకోలేక అందరి నాయకుల మద్దతు కూడగట్టుకోలేక అత్యధిక మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మరలా ఆ తప్పు చేయకూడదని ఒక్క నిమిషం కూడా వృధా చేయకోకుండా ప్రచారంలో ముందంజలో నిలిచారు. ఎప్పుడో 1 గంటకు తినాల్సిన భోజనాన్ని కూడా 7-8కి తింటూ సరిగ్గా భోజనం కూడా చేయకోకుండా ఒట్టి నీళ్లు తాగుతూ ఈరోజు ప్రచారం చేశారు. సో ఆ కోవలోనే వడదెబ్బకు గురి అయి బాడీలో నీరంతా కూడా ఆవిరైపోయి తీవ్ర వేడిమి తట్టుకోలేక వడదెబ్బకు గురి కావడం జరిగింది. మీ ప్రేమ అభిమానాలతో మీరు చేసిన పూజలతోనే ఈరోజు ఆమె తొందరగా కోలుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. సింగనమల ప్రజలు ఉన్నతమైన మనసు కలిగిన వారు, ఉన్నతమైన ఆలోచన కలిగిన వారు. ఇదివరకే అసెంబ్లీకి మహా నాయకుల్ని పంపినారు. సింగనమల ప్రాంతం నుండి మహా నాయకులు కూడా ఈరోజు అసెంబ్లీకి వెళ్ళారు. అది మీ అందరికీ కూడా తెలుసు. ఈసారి పంపించే అభ్యర్థి కూడా మంచి ఉన్నతమైన విలువలు కలిగిన అభ్యర్థులనే మీరు పంపించాలని కూడా కోరుకుంటున్నాము. 420లను దొంగలను ఇసుకనెత్తుకెళ్ళిన వాళ్ళను పెత్తందారుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళని ఎన్నుకోరని కూడా మేము అనుకుంటున్నాము. ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నారో ఆయన మీద 420 క్రిమినల్ కేసు ఉంది. ఇసుకను దొంగలించుకెళ్ళాడనే ఒక కేసు కూడా ఆయన పైన నమోదైంది. ఏదైతే అధికారులు సీజ్ చేశారో, అక్రమంగా ఇసుకను డంప్ చేశారో కొరపాడు ప్రాంతంలో, ఆ ఇసుకను అధికారులకు కళ్ళు గప్పి దొంగలించుకెళ్ళి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకొని కోట్లు కొల్లగొట్టారు. సో ఈ విషయం మీద ఆయన పైన 420 క్రిమినల్ కేసు నమోదు చేశారు. సో సింగనమల ప్రజలు ఒకటే గుర్తుంచుకోండి, ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన చదువుకున్న వ్యక్తి మహిళగా ఈరోజు మీ ముందుకు వస్తున్నారు. ఆమెకు మద్దతు తెలియజేస్తారా, లేదంటే 420 క్రిమినల్ కేసున్న ఒక 420 వ్యక్తిని మీరు ఎన్నుకుంటారనేది మీరే ఆలోచన చేసుకోండి. ఈరోజు ప్రేమ ఆప్యాయతలు పంచే శ్రావణిశ్రీ గారు కావాలో, శాండ్ దొంగ కావాలో మీరే నిర్ణయించుకోండి. ఇసుక దొంగలు కావాలో, ఇంటి ఆడబిడ్డ కావాలో మీరే నిర్ణయించుకోండి. ఈరోజు అరాచక ప్రభుత్వాన్ని మనం చూసాము. సింగనమలలో ఎలాంటి అరాచకాలు సృష్టించారు. సొంత కార్యకర్తలు కూడా సైతం లెక్క చేయకోకుండా అసైన్డ్ భూములను దోచుకుంటూ ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ వందలాది ఎకరాలు ఈరోజు దౌర్జన్యంగా లాక్కున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆయన భర్త సాంబశివరెడ్డి గారు, ఆయనకు మద్దతుగా తెలిపిన ఇప్పుడు ఎమ్మెల్యే బరిలోకి నిలుస్తున్న వీరాంజనేయులు గారు. సో ఇంతటి అరాచకాలు, దౌర్జన్యాలు, ఇంత దోపిడీ చేసిన ఇలాంటి నాయకుల్ని ఖచ్చితంగా మనం తరిమి కొట్టాలి. మన ఓటుతో వాళ్ళని తరిమి కొట్టాలి. ఖచ్చితంగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆయుధంగా ఓటు ఇచ్చాడో ఆ ఓటుతోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. శ్రావణిశ్రీ గారు లాంటి ఉన్నతమైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ అరాచకాలకు ముగింపు పలుకుతారు. ఆమెకు ఖచ్చితంగా మీరు మద్దతు తెలియజేయండి. శాండ్ దొంగల్ని, 420 వ్యక్తుల్ని, ఈరోజు పెత్తందారుల దగ్గర పనిచేసే వ్యక్తుల్ని పెట్టుకుంటే సింగనమల ఔన్నత్యానికే మనం చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. మన ఉన్నతమైన ఆలోచనలు, సింగనమలకు ఎంతో గొప్ప పేరుంది, గొప్ప చరిత్ర ఉంది. అలాంటి చరిత్రను ఈరోజు అవహేళన చేసే, హీనాతీనంగా చూసే నాయకులను మనం ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. 420 ఎన్నుకున్నారన్న ఒక చెడ్డ పేరు మనకు రావాల్సి వస్తుంది కూడా. ఇదంతా మీరు ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావాలను, ఉన్నతమైన చదువు కలిగిన శ్రావణిశ్రీ గారికి సపోర్ట్ చేసి సింగనమలను అభివృద్ధి పదంలో ముందంజలో నిలిపే వ్యక్తికే మనం సపోర్ట్ చేద్దాం. మీ విలువైన ఓటును శ్రావణిశ్రీ గారికి వేసి వేయించి మీ మద్దతు తెలియజేయండి. ఎన్డీఏ కూటమిని గెలిపించండి.